హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో గ్రామాల్లో మరింత మెరుగైన అభివృద్ధి సంక్షేమం మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన వివిధ రాజకీయ రంగ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు. యోగం ఉంటేనే దత్తయజ్ఞం చేసే భాగ్యం లభిస్తుంది. దత్త జయంతి వేళ దత్త వైభవ ప్రవచనం ద్వారా వివరించిన విశ్రాంత అడిషనల్ ఎస్పీ తిరుపతి పాండురంగ విశ్లేశ్వర్. పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో మరింత అభివృద్ధి సంక్షేమ అంశాలకు తగు ప్రాధాన్యతనిస్తూ అధికారులు, ప్రజలు మన్నలు పొందాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని శంఖవరికోట్లో బజార్లో గల వార్డు సచివాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డివిజన్ అభివృద్ధి అధికార కార్యాలయాన్ని గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంస్కరణలలో భాగంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాల్లో జరిగే అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణక గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో డిఎల్డిఓ అధికారి కార్యాలయ ఏర్పాటు ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. లైవ్ కార్యక్రమం ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయ కార్యాచరణ వివరించారు. గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలు జవాబుదారీ పాలన లక్ష్యం దిశగా చోటు చేసుకున్న మార్పులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ వేర్ల జ్యోతి బస్సు అధికారి జగన్నాథం పార్థసారథి, డిడిఓ కుసుమ శ్రీదేవి, డిఎల్పిఓ ఎంపీడీఓ అత్తోటి దీప్తి, తహసీల్దార్ కె గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. ప్రతి దాదాపు 10-12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నిటికీ కలిపి ఒక అభివృద్ధి కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మన దృష్టికి. ఆ రోజు నుంచి పేరుకి అధికారులతో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని మరోసార్లు రివ్యూ చేస్తూ కింద పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీస్ ప్రారంభించిన చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో క్షేత్ర స్థాయిలో ఏ విధంగా సచివాలయ సిబ్బంది ఈ రోజున గ్రామాల్లో మీరు పర్యటించుకుంటున్నారు, ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని పర్యవేక్షించడం కోసం డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయం అనేక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకే ఉంటుంది. ఆడిట్ చేస్తారు రెగ్యులర్గా. వీటితో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం ఏ విధంగా అమలు అవుతుందో, క్షేత్రస్థాయిలో మనం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అమలు అవుతున్నాయో, పారిశుద్ధ్యం ఏ విధంగా అమలు చేస్తున్నాం, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఈ కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నారు. వీటిని ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మనకున్న మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్న వ్యవస్థని మనం బలోపేతం చేసుకుంటే తప్ప అంతిమంగా మన రాష్ట్రంలో మనం నిర్మాణం చేయాల్సిన అనేక కార్యక్రమాలు మనం చేసుకోలేము. రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటికప్పుడు మ్యాండేటరీ ఆడిట్లు మరొకసారి మీరు చెక్ చేయండి. మన తెనాలి మండలంలో అదేవిధంగా మనకి ఇది డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి వివిధ మండలాల నుంచి 7 మండలాల నుంచి కూడా ఇక్కడ ఎంపీడీఓలు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను. సోషల్ ఆడిట్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. దాన్ని మీరు స్థానికంగా ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ని గౌరవించి బలోపేతం చేసి ఆ పొరపాటు జరగకుండా మీరు ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు మీరు చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో మేము చెక్ చేయలేం. క్వాలిటీ కానివ్వండి, అనుకున్న విధంగా పని జరుగుతుందో లేదో, ఎన్ని పని దినాలు కేటాయించాం, వీటిపైన మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇటువంటి కార్యాలయం ద్వారా మరింత మీరు మెరుగుపరుస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 77 కార్యాలయాలు ప్రారంభించుకుంటున్నాం. మనం ఎలాగా అనేది బాధ్యతగా ప్రతి ఒక్కటి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరిస్తేనే వ్యవస్థలో పేరు. ఒక వ్యక్తి చేసే తప్పు లేదా ఎవేషన్ తప్పించుకొని పోవడము, అది వ్యవస్థలో గవర్నమెంట్ ఎంత మంచి సిద్ధాంతాలు తీసుకొచ్చినా మీరు ప్రాపర్గా కనుక లేకపోతే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా.
మంత్రి గారు మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం కటువుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు అనుకున్నట్టు నేను గమనించలేదు. ఏదన్నా చిన్న విషయం ఉన్నా పోనీ వాళ్ళు సర్దుకొని బాగా పనిచేస్తారు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు అని ఆ కాషన్తో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మీరు గుర్తిరగాలి. ఎప్పుడు కూడా వచ్చే ప్రజలని, ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఈ కార్యాలయంకి, వారిని రిసీవ్ చేసుకోవడం, ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయడం, నవ్వుమోహంతో వాళ్ళ ముందు రాగానే కూర్చోబెట్టడం, కొన్ని చిన్న టిప్స్ చేస్తే గవర్నమెంట్కి మన వల్లే మంచి పేరు వస్తుంది. విభిన్న పదవులకు వన్నె తెచ్చిన నేత కొనిచెట్టి రోసయ్య రాజకీయ జీవితం నేటి తరం నేతలకు ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ రోసయ్య విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచెట్టి రోసయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం బోస్ రోడ్లోని శ్రీ వాసవిమాత ఆలయం వద్ద గల కోసిటి రోసయ్య కాంస విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఇతర పార్టీ శ్రేణులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, రాజకీయ రంగంలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ ప్రయోజనానికి తమ సేవలు అందించడమే కాక లభించిన పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు కొనిచెట్టి రోసయ్య అని, ఆయన రాజకీయ జీవితం నేటి తరం యువకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పార్టీ నాయకులు శేషాచలం, సాయి హరేరాం, కటారి హరీష్ గుప్తా తదితరుల ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక పదవులు అనుభవించి పెద్దలు కొనిచెట్టి రోసయ్య గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రాంత వాసి అయిన రోసయ్య గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. రోసయ్య గారి జీవితం రాజకీయాల్లో, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా ఆదర్శం. ఎందుకంటే అనేక సందర్భాల్లో, అనేక హోదాల్లో, అంటే శాసనసభ్యుడిగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, అంటే భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం ద్వారా సంకల్పించిన అనేక ఉన్నత పదవుల్ని అధిరోహించి వాటికి వెన్నె తెచ్చిన నాయకుడు. అందుకే ఈ ప్రాంత వాసులుగా ఎంతో గర్వపడతాం. ఆయన ఆశయాల్ని కొనసాగించే దాంట్లో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ముందుంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా రోసయ్య గారికి జోహార్లు అర్పిస్తాం. ఈ రోజున పట్టణంలో ప్రజలకి ఎలాంటి మెరుగైన సేవలు కానీ, గతంలో మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ప్రజలందరికీ మెరుగైన సేవను అందించారు. తప్పకుండా మనం అందరం ఇలాంటి రోజుని గుర్తుపెట్టుకొని ఆయన మహానీయుడైన ఆయనకి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తుంది జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక పర్యాయాలు ఆర్థిక మంత్రిగా మెరుగైన సేవలు అందించిన రాజనీతిజ్ఞుడు కొనిచెట్టి రోసయ్య అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు రోసయ్య చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచెట్టి రోసయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ శ్రేణులతో కలిసి కొనిచెట్టి రోసయ్య చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో విలువైన సేవలు అందించిన నాయకుడు కొనిచెట్టి రోసయ్య అని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక మార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రోసయ్య ఖర్చులు తగ్గించి ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ప్రాధాన్యతను సంతరించుకున్న నేత కొనిచెట్టి రోసయ్య అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్న పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, పెనుకొండ శివకుమార్, కృష్ణ, పోలేరు శంకర్, అఖిల్, శ్రీను, కార్తీక్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రెగ్యులర్గా పరిపాలన చక్కగా చేశారు. ఎప్పుడు రివ్యూ మీటింగ్లు పెట్టేవాళ్ళు, అందరినీ ఎక్కడెక్కడ కంట్రోల్, అసలు ఎవరో మాట వినరు అనుకునే స్థాయి నుంచి అందరు అధికారులని కంట్రోల్ తీసుకొచ్చి, తర్వాత అప్పుడు ఆ రోజుల్లో ఉన్న బాకీలన్నింటినీ కూడా నిదానంగా తీసుకొచ్చి నిశ్శబ్ద విప్లవం లాగా ప్రతిరోజు టీవీలో మాట్లాడి గొప్పలు చెప్పుకోవడం కాకుండా పరిపాలన అంటే స్మూత్గా వెళ్ళిపోయి, అప్పుడు మాకు తెలిసినంతవరకు ఆరోగ్యశ్రీకి చక్కగా నిధులు వచ్చింది. ఎప్పటికప్పుడు హాస్పిటల్కి పడ్డే ఒక రోసయ్య గారి టైంలోనే. అలాగే రోసయ్య గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 79 నుంచి ఆయన చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసిన వాళ్ళలో రోసయ్య గారి ముఖ్యుడు. ఆయన ప్లాన్ చేశారంటే స్వయం సమృద్ధి.
అలాగే వైశ్య కులానికి ఆయన చాలా ఇష్టంగా ఇక్కడ మన తెనాలు కనికాపురం సత్రం అంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యంగా రోషి గారి కారణం. ఆయన గవర్నర్ గుండా చీఫ్ మినిస్టర్ గుండా ఎప్పుడు వెళ్ళినా సరాసరి ఆయన బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోవటం అలా జరిగాయి. పాపం మాకు వరకు మాత్రం అలాంటి రోషి గారు చనిపోయినప్పుడు మాకు బాధ కలిగింది. ముఖ్యంగా ఈ పార్టీ ఆఫీసులో నేను సెక్రటరీగా, నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా, రోషి గారు గౌరవాధ్యక్ష అక్కడ అధ్యక్షుడిగా ఉండి, మేనేజింగ్ ట్రస్టీగా నేను సెక్రటరీగా 2003 నుంచి బిల్డింగ్ అప్రత్యాసంగా ఏం అడ్డంకులు లేకుండా ఇక్కడ మేము కట్టడం జరిగింది. అంజనం గారి చూసి తర్వాత ఏ పార్టీ అధికారులు ఉండా, ఏ ముఖ్యమంత్రి ఉండా అందరితో మంచిగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వెళ్ళి రోషి గారి సలహాలు సంప్రదింపులు జరిపేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రోషి గారితో ఉండేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రోషి గారికి శిష్యుడిగానే ఉండేవాడు ఆ టైం కాంగ్రెస్ ఉండేవాడు. అంత రాజనీతిజ్ఞుడు. మా ఆర్యవైశ్య నాయకుడు కొంజేటి రోషి గారు రైస్ మిల్ వ్యాపారం చేస్తూ రైస్ మిల్ అధ్యక్షుడిగా నిలబడి, అట్లాగే వరుసన ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యే గాను, మినిస్టర్ గాను మరి ఎన్నో పదవులు అలంకరించి చివరికి 14 నెలలు సీఎంగా కూడా చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి కొంజేటి రోషి గారు. మరి అటువంటి మా ఆర్యవైశ్య కులంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. అంత తెలివి గలవాడు. రాజశేఖర రెడ్డి గారికి కుడి చేయిగా ఉండి మరి 17 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొంజేటి రోషి గారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. వారి జిల్లా పేరు కృష్ణా జిల్లా అయితే ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారు కడపలో పుట్టారు. ఆ కడపని వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాగా పెట్టారు. నేను కూడా అంతకుముందు వేమూరు అనేది గుంటూరు జిల్లాగా ఉండేది. ఇప్పుడు బాపట్ల జిల్లాగా విడిపోయింది. కాబట్టి మరి కొంజేటి రోషయ్య గారు, పెద్దలు కొంజేటి రోషయ్య గారు మరి వేమూరు వాసి కాబట్టి, బాపట్ల జిల్లా కాబట్టి ఆ బాపట్ల జిల్లాకి కొంజేటి రోషయ్య గారి బాపట్ల జిల్లా అని పేరు పెట్టాల్సిందిగా మూలకంగా నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఏది చెయ్యాలన్నా మా రోషి గారే ఆర్థిక శాఖలో అంత పట్టుత్వం గల వ్యక్తి ఇప్పట్లో ఎవరూ లేరు, రాకపోరు కూడా. అది ఒక గర్వకారణం. ఇంకో విషయం ఏంటంటే రోషి గారి విషయంలో ప్రతి ఒక్కళ్ళని మన అనే లాక్కునే విషయం, ప్రతి ఒక్కరిని మనవాడు మనం చేసి పెడతారు అనే నమ్మకం ఆయనలో ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి కావాల్సిన మనిషి, ప్రతి ఒక్కరూ ఆయనకి నిలబడవలసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు రాకపోరు, పుట్టపోరు. ఇంకా ఆయన అంత మంచి వ్యక్తి, రోషి గారు అంత మంచి వ్యక్తి ఇప్పట్లో మనం చూడలేం కూడా. కార్యాధ్యక్షుడిగా లభించిన ఉన్నత పదవులపై వన్నె తెచ్చిన ఆర్యవైశ్యుల పెద్దయిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోషయ్య వర్ధంతి వేళ ఆర్యవైశ్య సంఘీయులు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ రంగంలో నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలో జీవితకాలం కొనసాగిన నేత కొనిజేటి రోషయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం తెనాలి విజయవాడ రహదారిలోని బండ్ పైగల్ కొనిజేటి రోషయ్య విగ్రహానికి, శ్రీ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో గల రోషయ్య కాంస విగ్రహానికి వైశ్య ప్రముఖులు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో లభించిన పదవులు, అందించిన సేవలను స్మరించుకుంటూ రోషయ్య విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక శ్రీ వాసవి మాత ఆలయం వద్ద నిర్వహించిన రోషయ్య వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం అనుబంధ నాయకులు పెండెల వెంకట్రావు, శ్రీరామ్ రాజేష్, మల్లిపాటి వేణు, దేశు యుగంధర్, కొప్పరావు పూరి కిషోర్, సిరికొండ ఆంజనేయులు, పెండెల సుబ్బారావు, మానేపల్లి చంద్రక్రాంత్, దర్శి అనంతమోహన్ తదితరులు పాల్గొనగా విజయవాడ వాళ్లే మార్గంలో గల రోషయ్య కాంస విగ్రహానికి సత్రం కమిటీ చైర్మన్ మునగల శ్యాంప్రసాద్, అచ్యుతారావు, కొత్త పాండురంగారావు, మద్దాసి శేషాచలం, నూకల భాస్కర్, కొనిచేటి వాసు తదితర రోషయ్య అభిమానులు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఎవరికైనా చిన్న సమస్య, పెద్ద సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం చేసేవాడు. ఆ న్యాయం చెప్పేవాడు కూడా ఇవాళ ఈ ఆర్యవైశ్య సంఘాల్లో కానీ, మరి దేవస్థానాల్లో కానీ దేంట్లో కూడా లేకుండా పోయారు. ఆయన లేని లోటు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే పెద్దోళ్ళు ఆయన ఇంటికి తిరిగేవాళ్ళు కూడా మరి అక్రమైన మార్గాల్లో నడుస్తున్నారు. ఎందుకంటే వాటికి సంవత్సరం రోజు ఈ కన్యకామాత దేవస్థానానికి ఎన్నికలు జరపకుండా ఉన్నారంటే రోషయ్య గారు ఉంటే జరిగేది కాదు ఇది. ఈ రకంగా
రోషి గారు లేకపోవడమే ఈ దేవస్థానాలకు కానీ ఆయుర్వేద సంఘాలకు కానీ అన్నిటికీ కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా మనలో ఉన్నటువంటి ఆయనకి సన్నిహితులైనటువంటి వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మరి రోషే గారు లేని దానికి ఎందుకు బాధపడుతున్నామంటే ఇవన్నీ ఆయన ఉన్నట్టయితే ఇవన్నీ పద్ధతిగా జరిగాయి. గౌరవనీయులు రోసే గారు ముఖ్యమంత్రిగా చేశారు, తమిళనాడు గవర్నర్గా చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా మేమందరం వాసవి కన్యగా పరమేశ్వరి సత్రం కమిటీ నూతన కమిటీగా మేము ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించాము. ఇప్పటికైనా వాళ్ళందరూ తెనాలి ప్రజలందరూ తెలుసుకోవాలి, కొత్త కమిటీ బాగా చేస్తుందా పాత కమిటీ బాగా చేస్తుందని అందరూ గుర్తిస్తారని తెలియజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి రోషి గారు ఎన్నో పదవులు అలంకరించారు. ఈరోజు 4వ వర్ధంతి సందర్భంగా నివారణలు అర్పించినాము తెనాలి ఆర్యవైశ్య పత్రం సంఘం. ఈ రోజున డిసెంబర్ 4వ తారీఖు శ్రీ కొంజోటి రోసయ్య గారి 4వ వర్ధంతి. ఈ ప్రాంతంలో పుట్టి ఆయన అటు సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో పదవులు ఆకరించి ఆఖరికి తమిళనాడు కర్ణాటక గవర్నర్గా కూడా ఆయన చేయడం జరిగింది. సో ఆర్యవైశ్య కమిటీ అందరికీ ఇది ఎంతో ఇన్స్పిరేషను. సో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్టేజ్కి ఎదిగిన రోసయ్య గారిని చూసి ఆర్యవైశ్యులు అందరూ ఇన్స్పిరేషన్ పొంది ఆయనలాగా ఆయన స్ఫూర్తితో ఆర్యవైశ్య కమిటీ అందరూ కూడా ఈ విధంగా ముందుకొచ్చి సమాజానికి ఆయనలాగా సేవ చేయగలరు. ఇది రోసయ్య గారి విగ్రహం తెనాలి పట్టణంలోని వాసవి కన్యగా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మనం నిర్మించడం జరిగింది. మరి ఆర్యవైశ్యులకి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి, అపరచాణిక్యుడు. మరి జాతీయ అంతర్జాతీయంగా ఆర్యవైశ్యులు కూడా రాజకీయాల్లో వెనకలేరని చాటి చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆర్యవైశ్యులకి ఎంతో బలం వాసవి సత్త సముదాయాలు, ఆర్యవైశ్య సంఘాలు, యువన సంఘాలు, మహిళా సంఘాలు, వాసవి సేవాదాలు ఇట్లాంటి ఎన్నో స్థాపించినటువంటి వ్యక్తి మహనీయుడు కొంజేటి రోషి గారు. మనల్ని గురించి మనం తెలుసుకోవటమే సుకృతమని, యోగం ఉంటేనే ఆ దత్తాత్రేయుని యజ్ఞంలో పాల్గొనే మహత్తర అవకాశం దక్కుతుందని, ఏకాగ్రతతో ఆ దత్తుని సేవించి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందవచ్చునని అడిషనల్ ఎస్పీ తిరుపతి పాండురంగ విట్లేశ్వర్ దత్తవైభవం ప్రవచన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. తెనాలి మారిస్పేటలోని శ్రీ మతుకుమల్లి రఘోత్తమ శాస్త్రి దేవాలయాల ప్రాంగణంలో దత్త జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రవచనకర్త శ్రీ పాండురంగ విట్లేశ్వర స్వామి దత్త వైభవం తమ ప్రవచనామృతం ద్వారా వివరించారు. జనన మరణ చక్రబంధంలో త్రిగుణ స్వరూపమైన గురుతత్వ విశిష్టతను వివరించారు. తొలి గురువు తల్లి, మలి గురువు తండ్రి, తృతీయ గురువు జ్ఞానప్రదాతని, దత్తునికి ఈ సృష్టిలో 24 మంది గురువులున్నారని వివరించారు. మనల్ని మనం తెలుసుకునే సాధనలో సఫలం కావటమే సుకృతమని చెబుతూ బ్రహ్మ జీవం పోస్తే విష్ణువు పోషణకర్తని, శివుడు లయకారుడని, త్రిగుణాత్మక జ్ఞాన స్వరూపమే ఆ దత్తాత్రేయుడని, యోగం ఉంటేనే ఆ స్వామి యజ్ఞక్రతువులో పాల్గొనే అవకాశం లభిస్తుందని దత్తభక్తులను ఉద్దేశించి ప్రవచించారు. అనంతరం దత్తభక్తులైన దంపతుల చేత సామూహిక దత్త హోమక్రతువు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కరిముల్లా, కందుల కుసుమకుమారి, వెంపటి రవీంద్రబాబు తదితర దత్తభక్తులు పాల్గొనగా దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగం రామారావు, కార్యదర్శి చీదెళ్ల మధుసూదన్ రావు సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మీరు చెవులతో ఏదైతే వింటారో దాన్ని మనసుతో ఎవరైతే స్వీకరించగలుగుతారో వారికి దత్తాత్రేయుడు పరిపూర్ణ ఆశీస్సులు ఉంటాయనేది నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎన్నో చోట్ల అనేక ప్రసంగాలు చేయడం జరిగింది, భగవంతుడి యొక్క లీలలు చెప్పడం జరిగింది. అటు ఉద్యోగ రీత్యా, ఇటు ఆధ్యాత్మిక రీత్యా ఈ రెండు కూడా దత్తస్వామి స్వయంగా చేయించుకున్నారనే దానికి ఏమాత్రమూ సందేశం లేదు. ఈరోజు దత్తాత్రేయ జయంతి అండి. అదే విధముగా ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామివారి హోమం చేయాలని సంకల్పంతో 25 పౌర్ణములు చేయాలని సంకల్పంతో ఇది 11వ పౌర్ణమిలోకి అడుగు పెట్టామండి. ఎవరైనా సరే దత్తాత్రేయ హోమం చేయించుకున్న వాళ్ళు దయచేసి ప్రతి పౌర్ణమికి చేయించుకోవచ్చండి. ఈరోజు దత్తాత్రేయ స్వామివారి జయంతి, ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ హోమం జరిగిద్దండి. భక్తులందరూ పాల్గొనవచ్చండి. అది ఈరోజు స్పెషల్గా దత్త జయంతి రోజు తిరుపతి పాండురంగ విఠలేశ్వర గారని అడిషనల్ ఎస్పీ గారండి, ఆయన రిటైర్ అయ్యారు. ఆయన చే దత్తాత్రేయ స్వామివారి ప్రవచన కార్యక్రమం అండి. ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు
11వ పౌర్ణమిలోకి అడుగు పెట్టాం. ఈరోజు దత్త జయంతి సందర్భంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర్ గారు అడిషనల్ డిఎస్పీ గారండి, ఎస్పీ గారండి, వారిచే దత్త వైభవం గురించి ప్రవచనామృతం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు 25 నెలలకి 25 సమర్పించి ఈ హోమంలో పాల్గొనవచ్చండి. భక్తులందరూ కూడా ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాం. జై గురుదత్త. మహిళల ఆర్థిక స్వలాభనకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం ఇంటూరు గ్రామంలో రామ మందిరం రామాలయ రఘు డైరీ ఫామ్ వద్ద శ్రీ అక్షయ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయల విలువ చేసే 30 పాడు పశువుల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారానే గ్రామీణ మహిళల ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులు లబ్ధిదారులందరూ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుండిపాటి పూర్ణకుమారి, పార్టీ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, కోసరాజు దేవకుమార్, శరణుగిరి, మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, ఐమల్ల ప్రమోద్, అమ్మిశెట్టి కిషోర్, కాట్రగడ్డ ప్రసాద్, వెనికల్ల సుబ్బయ్య, వేములపల్లి మహినాథ్, ఎంపీడీఓ శేషబాంబ, డ్వాక్రా ఏరియా కోఆర్డినేటర్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉన్నతి స్కీమ్ కింద వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి కింద వడ్డీతో రుణాలు ఇచ్చి పశు పోషణని పెంపొందింపజేయడం ప్రధాన ఉద్దేశం. మన ప్రాంతంలో వ్యవసాయం తర్వాత ప్రధాన వనరు పాడి పశువుల వ్యాపారం. మన ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతా కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఈ పాడి గేదెలు ఆర్థికంగా స్థిరత్వం సాధించుకోవడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. వారి మీద నమ్మకం, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ప్రతి అంశాలను ప్రోత్సహించే విధానంలో ఇది కూడా భాగం. ఆర్థిక స్వావలంబన కలిగించడానికి, ఆర్థిక వెసులుబాటు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి మహిళలు ఎంతో ముందు చూపుతూ ఉంటారు. కాబట్టి వారిని సంపాదించుకునే అవకాశం వారికి కలిగించాలనే ఉద్దేశంలో చేసేటటువంటి స్కీమ్ని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ ఎక్కువ మంది ఈ స్కీమ్ని వినియోగించుకోండి. ఎంతమందికైనా సరే ఇవ్వటానికి అన్ని మండలాలు 5 మండలాల్లో రిలీజ్ చేసడానికి సిద్ధంగా ఉన్నాం. మాది కొల్లూరు మండలం క్రాప గ్రామం, నందమూరి తారక రామారావు డ్వాక్రా గ్రూపు మహిళని ఫస్ట్ లీడర్ని. మాకు వచ్చేసి సార్ గారు ఆర్థికంగా ఉన్నామని, అభివృద్ధిలోకి రావాలని, పేదవారిని అందరిని ఆదుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మాకు ఇచ్చి నీ పశువులను బట్టి ఆయనకి నమస్కారాలు చేసుకుంటున్నాం. నాకు హెల్త్ బాగానప్పుడు కూడా చాలా సహాయం చేశాడు సార్ గారు. ముఖ్యమంత్రి గారికి, నక్కా ఆనందబాబు గారికి నిండా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాం. మేము చాలా దూరం పోయి ఇటు వరకు గేదెలను కొనుక్కొచ్చుకునేవాళ్ళం అండి. అవి పాలు బాగా ఇచ్చేవి కాదు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళమి. ఇక్కడ దగ్గరికి వచ్చాము, దగ్గరలో ఇప్పిస్తున్నాడు. మంచి గేదెను తీసుకున్నాము, అభివృద్ధి చెందుతామని హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటాం. ఆక్రమణకు గురైన దేవాలయ ఆస్తి విషయంలో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారి సహకారంతో ఆక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక నందులపేటలోని విఘ్నేశ్వర ఆలయంకు చెందిన 300 గజాల్లో ఉన్న ఇల్లు షాపు అన్వక్రాంతమైన క్రమంలో దేవాదాయ శాఖ కోర్టును ఆశ్రయించగా ఆక్రమణకు గురైన ఆస్తిని స్వాధీనం చేసుకునే విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గ్రంథి మాధవి గురువారం తమ సిబ్బందితో వచ్చి స్వాధీనం చేసుకునే క్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో 2 టౌన్ సీఐ రాముల నాయక్ క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవ పరిస్థితులను వివరించగా అక్రమదారులు ఆస్తిని అప్పగిస్తున్నట్లు వ్రాతపూర్వక ఆమోదం తెలిపారు. ఈ ఉద్దంతంలో బసవ మందిరంకు చెందిన సంఘీయులు కూడా దేవాదాయ శాఖ అధికారులకు తమ మద్దతు తెలిపారు. అదేవిధంగా బసవ మందిరంకు చెందిన స్థిరాస్తిని అన్యక్రాంతం చేయవద్దని దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ గ్రంథి మాధవికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర ఆలయం ఈవో మల్లేశ్వరి, హరిప్రసాద్, గోపాలకృష్ణ, వి వెంకటేశ్వరరావు, డి వెంకటేశ్వరరావు, దేవారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జంగం దేవర సంఘం నాయకులు ఉన్నారు.
అది బ్లాగ్ ఓపెన్ చేయించండి, వస్తాడు, వచ్చి వాళ్ళు ఏదైనా పంచనామా రాసుకొని చెప్పారు కదా 2 వీక్స్లో మేము ఇట్లా కాల్ చేస్తామని ఒక వీడియోగ్రఫీ తీసుకుంటారు, అసలు వీడియోగ్రఫీ తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఇంటికి దానికి సంబంధించి చెప్పుకుంటారు, దాన్ని వాళ్ళు పాలు చేసుకుంటారు. అది చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఫాలో అవడం రైట్ కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఒక పోలీసుని కానీ ఒక గవర్నమెంట్ అధికారిని ఆపితే అది బ్రేక్ చేసి లోపల వెళ్ళే హక్కు చట్టంలోనే ఉంటుంది, చట్టంలోనే ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి నందులపేట విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి మార్నింగ్ మా దేవస్థాన అధికారులు కానీ సహాయ కమిషనర్ గారు మేమందరం కూడా వేయించేసి ఈ టెంపుల్కి సంబంధించిన పోలీసుల సమక్షంలో ప్లస్ అట్లాగే రెవెన్యూ సమక్షంలో కూడా మొత్తం పంచనామా చేసేసి షాప్ అంతా కూడా మేము పొజిషన్ తీసుకున్నాము. అట్లాగే దానికి సంబంధించిన ఒక 300 గజాల స్థలానికి సంబంధించి ఒక ప్రాపర్టీ కూడా ఒక ఇల్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అట్లాగే పంచనామా కూడా చేశాము. దీనికి సంబంధించిన రెవెన్యూ సిబ్బందికి అట్లాగే దేవాదాయ అధికారులకి అట్లాగే పోలీసు వారందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అట్లా గ్రామస్తులు అట్లాగే మన సంఘం వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించి మేము దీని మీద ఎటువంటి కూడా మేము ఆదేశాలు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఆ జంగమ సంఘానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో కానీ ఎటువంటి మేము చాలా జాగ్రత్తగా కూడా వాటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటామని, ఆ పర్యవేక్షణలో భాగంగా మేము బసవ మందిరాన్ని అట్లాగే విఘ్నేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా వీక్షించడం జరిగింది. ఈ వీక్షణలో భాగంగా దీనికి సంబంధించి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా మేము త్వరలో తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. దీన్ని గడ్డిపాటి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వాళ్ళు దీన్ని ఎంక్రోచ్ చేసుకున్నారు. 9 సంవత్సరాల నుంచి కోర్టులో విజయం చేకూరింది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు వచ్చున్నారు. 9 సంవత్సరాల నుంచి కూడా వేర్వేరు రాజకీయ కారణాలతో ఇది పీఠముడిగా ఉంది. దాన్ని హైకోర్టు వారు తుది గడువు ఇవ్వడంతో ఇవాళ దేవస్థానం వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినారు. ఇల్లంతా ఖాళీ చేస్తున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 6 వరకు వాళ్ళకి ఎటువంటి నోటీసు లేకుండా ఖాళీ చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం వాళ్ళు కారణాలు చెప్తూ ఏదో ఒక సాకుగా చూపించి దీన్ని ఖాళీ చేయకుండా ఉంటున్నారు. దీన్ని మా జంగం కులస్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా విఘ్నేశ్వర దేవస్థానంలో పక్కనే రామ మందిరం కూడా నిర్మించారు అనఫిషియల్గా. దాని మీద కూడా దేవస్థానం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడికక్కడ మాసులు పోతూనే ఉన్నాయి. ఒక పక్క రామ మందిరం అని కొంతమందికి ఆక్రమిస్తారు, ఒక పక్క విఘ్నేశ్వర దేవస్థానం భూములు కొంతమంది ఆక్రమిస్తారు, ఒక పక్క బస మందిరం భూములు కొంతమంది ఆక్రమిస్తారు. అంటే మేమేంటి, మా కమ్యూనిటీ ఎంబీసీకి చెందినటువంటి కమ్యూనిటీ, మా యొక్క జనాభాకి ఉన్నది ఆస్తులు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా. వీటిని కూడా ప్రభుత్వాలు పరిరక్షణ లేకుండా చేస్తే మేము ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి? ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళే ముందు వెళ్తున్నారు. మనోహర్ గారి దగ్గర కంటే వీళ్ళే ముందు, రాజా గారి దగ్గర కంటే వీళ్ళే ముందు, శివకుమార్ దగ్గర కంటే వీళ్ళే ముందు. మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే మా రాజకీయ పలుకుబడి లేదా, లేకపోతే మా రాజకీయ బలం లేదా? ఎవరు చెప్పుకోవాలి? ఎవరికి వాళ్ళ సపోర్టు ఏంటి? మా యొక్క ఇబ్బంది ఏంటి? మమ్మల్ని పట్టించుకోరని చెప్పండి. ఇక్కడ ఆత్మత్యాగం చేస్తాం. ఎందుకు పట్టించుకోరు? మా ఓట్లు కావాలి, మా ఇది కావాలి, మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టాలి. మాకే ఈ కర్మ. ఎంబీసీలుగా పుట్టడం మేము చేసుకునే అన్యాయమా? దీని మీద ప్రభుత్వాలు తక్షణమే చర్యించాలి. అధికారులకు వాళ్ళు సహకరించి ఆ భూమిని వాళ్ళకి ఇమ్మీడియట్గా స్వాధీనం చేయాలని చెప్పి మేము జంగం సంఘం తరఫున కోరుతున్నాం. ఈ ఇంటి మీదకి వచ్చారు అందరూ, గుడి ట్రస్టీలు కానీ తెలియదు నాకు. ఈ గుడి ట్రస్టీలు అని వీళ్ళందరూ నాకు తెలియదు అసలు. పోలీసులు వచ్చారు, పనోళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చినట్టు మరి? అంతమందిని వేసుకొచ్చారు. నా భర్త అనగాని నా బావ కానీ రౌడీలు కాదుగా. రౌడీలు అయితే చెప్పండి మరి. ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. మేము వాళ్ళ నాన్నగారు 10 ఏళ్ళ ముందు వేసామంటున్నారు, 9 ఏళ్ళ ముందు వేసామంటున్నారు. అప్పుడు ఎందుకు మరి చేసుకోలేదు? అంతమంది అప్పుడు రావచ్చు కదా సార్. ఇప్పుడు మా పరువు ఎందుకు తీయాలి? ఇక్కడ వాళ్ళందరూ తెలుసండి. నేను అసలు ముందు ఏ ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. మా మామగారు ఉన్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడేసింది ఎవరు లేరు. ఉన్న సభ్యులందరూ మా మామగారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇవాళ ఎట్లా వచ్చారు? మాకైతే తెలీదు. ఆయన చెప్పలేదు మాకు. మా బావగారికి తెలిసేమో, మాకైతే తెలీదు. ఆయన కూడా మాకు చెప్పలా. ఆయనకు కూడా తెలియదు అంట. మా బావగారికి, మా అక్కాళ్ళ ఆయన గారికి కూడా అసలు తెలియదు ఆ విషయం సంగతి. మాకైతే చెప్పలేదు. చెప్పనప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మాకు అందాలి కదా. అందకుండా ఏమి చెప్పకుండా ఇమీడియట్లీగా వచ్చి మాకు నైట్ 10:30కి తెలిసిందండి. పబ్లిక్ ద్వారా వచ్చింది ఆ ఇష్యూ కూడా. పలానా కబ్జా చేస్తున్నారంట అంటే అప్పుడు మక్కకి మేము కాల్ చేసుకొని చెప్పుకున్నాం, అమ్మ ఇది పరిస్థితి అని. మా బావగారు కూడా ఇక్కడ లేరు. వాళ్ళ అమ్మాయికి బాగోకపోతే ఆల్రెడీ తణుకులో వెళ్ళారు. వాళ్ళిద్దరు 3ంటికి వచ్చారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు? ఇట్లా ఇప్పుడు తాళాలు వేశారని అంటున్నారు. మా రక్షణ కోసం 2572లోని 300 గజాల స్థలంలో
6 రూములు గల నిర్మాణం ఇల్లును ఈరోజు అనగా 4/12/2025 నాడు దేవాదాయ శాఖ కమిషనర్ మరియు ఇతర అధికారులు మరియు పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమక్షంలో స్వాధీనపరచుకున్నట్టుకు వచ్చి ఉన్నారు. 30 సంవత్సరాలుగా మేము ఈ ఇంట్లో నివసిస్తున్నాం. యావత్తును ఈ రోజు నుంచి 2 వారాలు అనగా గడువు అడిగాము. 4/12/2025 నుంచి 18/12/2020 నాటికి మేము ఈ ఇంటి నుండి తరలి వెళ్తాము. దీనిపై ఎటువంటి దావాలు కానీ ఎటువంటి కోర్టుకు కానీ వెళ్ళము. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం CMA 406/2005 ప్రకారం మీకు 18/12/2025 నాటి స్వాధీనం చేయగలమని ఈ విషయం దేవాదాయ అధికారులు, పోలీస్ శాఖ మరియు రెవెన్యూ సమక్షంలో అంగీకరిస్తూ తెలియజేస్తున్నాము. తెనాలి పట్టణానికి చెందిన వెన్నెల డ్వాక్రా పొదుపు సంఘం వారు ప్రతి నెల తాము చెల్లించాల్సిన బకాయిలను సక్రమంగానే చెల్లించినా కూడా ఆ సంఘ అధ్యక్షురాలి చేతి వాటంతో ఒక్కసారిగా కుదేలయ్యారు. తమకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించినా కూడా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో చిట్ట చివరకు మీడియాను ఆశ్రయించి తమ బాధను వెళ్ళగక్కారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెప్మా విభాగంలో 2018 సంవత్సరంలో కన్నెగంటి మాధవి అధ్యక్షురాలుగా తెనాలి నందులపేటకు చెందిన 10 మంది మహిళలు వెన్నెల పొదుపు సంఘం ఏర్పాటు చేసుకుని 2019 సంవత్సరంలో 15 లక్షల రూపాయల రుణం తీసుకుని ఒక్కొక్క సభ్యురాలు 1,50,000 రూపాయల వంతున తీసుకున్న రుణానికి సంఘంలోని 8 మంది మహిళలు సక్రమంగా రుణ బకాయిలు నెలకు 4,000 రూపాయల వంతున సంఘం అధ్యక్షురాలకు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. 2025 వరకు చెల్లించినా కూడా తమ బకాయిలు తీరకపోవడంతో అధికారుల వద్దకు, పోలీసుల వద్దకు వెళ్ళినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో గురువారం వారు మీడియాను ఆశ్రయించి తమకు అధికారులు న్యాయం చేయాలని వాస్తవ పరిస్థితిని వివరించారు. 1 మంత్ క్రితం సెక్రటరీ అన్నామా చనిపోయారు. ఏంటి మా గ్రూప్ లీడరు కన్నెగంటి మాధవి అండి, అక్షరగీత స్కూల్ వాళ్ళ కోడలు అనమాట. కన్నెగంటి మాధవి గారని ప్రెసిడెంట్ ఆమె. ఆర్పి గారు వచ్చేసి ఇందిరాణి అండి. అయితే మేము నెల నెల ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇస్తాం. ఫస్ట్ నుంచి కూడా 2018 నుంచి కూడా మా గ్రూపు మొన్న ఈ 15 లక్షలు ఎండ్ అయ్యే వరకు కూడా ప్రెసిడెంట్ మాధవి గారికే డబ్బులు ఇచ్చేవాళ్ళము. పుస్తకాల్లో కూడా రాసి ఇచ్చేది. కాకపోతే మా పుస్తకాలు ఆమె దగ్గరే ఉంచేవాళ్ళం. కొంతమంది మాత్రం తీసుకెళ్ళేవాళ్ళండి. అయితే ఇప్పుడు సరేనని చెప్పి మేము ఎందుకు ఇలా చేసావు ఏంటి గ్రూపు బ్యాంకీ దగ్గరికి రామని అన్నామండి. మేము బ్యాంకీ దగ్గరికి వెళ్ళాం. బ్యాంకీ దగ్గరికి వెళ్తే మేనేజర్ గారు అన్నారు, అమ్మ మీ లీటర్లు లేదో మేము మీకు ఎలా ఇస్తాము అని అన్నారు. సరే పిలిపించామండి. వచ్చారు. వచ్చినాక స్టేట్మెంట్ అవి తీస్తే ఇంకా మీరు బ్యాంకులో అప్పున్నారు అన్నారు. అదేంటండి మేము ఇచ్చేసాం కదా, మీరు మాకు ఒక స్టేట్మెంట్ ఏంటంటే అప్లికేషన్ రాసి స్టేట్మెంట్ ఇచ్చామండి. స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే దాంట్లో మాకు తెలియకుండా మా సంతకాలు కూడా వాళ్లే చేసి ఆర్పి గారు కన్నెగంటి మాధవి ప్రెసిడెంట్ గారు, బ్యాంక్ మేనేజరు, మరి ఏ విధంగా బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు చేసి డబ్బులు ఇచ్చారు. వీళ్ళు మాకు తెలియకుండా తీర్మానాలు రాసుకొని ఫోర్జరీ సంతకాలు చేసుకొని 11 లక్షల రూపాయల దాకా తీసుకున్నారండి. తేపకు కొంచెం. మేము కట్టే డబ్బుల్లో కూడా 4 లక్షల రూపాయల దాకా కట్టలేదు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే CMM మేడం గారికి, CEO వాళ్ళకి, మెప్మా వాళ్ళకి వాళ్ళందరికీ ఫోన్ చేసి గ్రూప్ లీడర్లతో సహా పిలిపించారండి. పిలిపించి మాట్లాడారు. ఏంటమ్మా మరి ఇలా చేయటం తప్పు కదా, ఫోర్జరీ సంతకాలు చేసావా ఏంటి అంటే చేశానండి అని ఒప్పుకున్నాక సరే 20 డేస్ టైం ఇస్తున్నానమ్మా, ఈ 20 డేస్లో కట్టేసేయి, లేకపోతే నీకు కేసు FIR చేయాల్సి వచ్చిద్ది, ఇబ్బంది పడతావు, నువ్వు పిల్లలు ఉంటారు కదా చదువుకునే వాళ్ళు, మళ్ళీ వాళ్ళ జీవితాలు కూడా స్పాయిల్ అవుతాయి, ఒకసారి ఆలోచించుకోమ్మా, కట్టేసేసే అని చెప్పారండి. మళ్ళీ 20 డేస్ తర్వాత మీరు రండి అని మాకు చెప్పారు కమిషనర్ గారు. సరే మేము 24వ తారీఖున వెళ్ళాం. 24వ తారీఖున CMM మేడం గారికి వాళ్ళు కబురు పెట్టి వీళ్ళని 2 టౌన్కి తీసుకెళ్ళి ఏ ఏరియా కింద వచ్చిందంటూ 2 టౌన్ కింద వచ్చింది అన్నారండి. 2 టౌన్కి తీసుకెళ్ళి కేసు FIR చేయించండి, ఇంతవరకు తను డబ్బులు కట్టలేదు, ఏ సమాధానము లేదు అన్నారు. ఈలోపు మమ్మల్ని గుంటూరు నుంచి రవికాంత్ గారని ఒకసారి వచ్చారండి మెప్మాకు సంబంధించి. వాళ్ళ సమక్షంలో మాట్లాడారండి. నేను కడతాను, అది ఇది, నేను 1 లక్ష కడతాను, 2 లక్షలు కడతాను అంటుంది కానీ ముందుకు రావట్లేదు, కట్టట్లేదు, రోజులు గడిపేస్తున్నారు. సరేనని చెప్పి మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఏమన్నారంటే CI గారు, అమ్మ ఆలోచించుకోమ్మా, కేసు FIR కట్టాలంటే నాకు సేపట్టదు, మీరు ఆలోచించుకొని డబ్బులు కట్టేసుకొని క్లియర్ చేసుకోండి అన్నారండి. ఏమన్నారంటే మీరు కేసు కట్టండి, వాళ్ళు కడతలేదండి అని అన్నాము. అంటే ఏమన్నారంటే అఫీషియల్గా మాకు లెటర్ ఇవ్వాలమ్మా కమిషనర్ గారు, ఇస్తే మేము కేసు FIR చేస్తామని అన్నారండి. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతున్నారు కానీ మాకు న్యాయం జరగట్లేదు. అంటే మాకు పేరు మీద ఉన్నాయి 11 లక్షల రూపాయలు వాళ్ళు మా ఫోర్జరీ సంతకాలతో తీసుకున్నారు కనుక అవి క్లియర్ చేసి మాకు క్లియరెన్స్ లెటర్ కావాలండి.
అని కోరుకుంటున్నాము. తను ప్రెసిడెంట్ అన్నామా, మాధవి అన్నామా, కన్నిగంటి మాధవి అన్నామా, పోలీస్ స్టేషన్కి వస్తా 10 మందిని తీసుకొని వస్తుంది ఎవరో ఒకళ్ళని. మాకు భయంగా ఉంది, మా 8 మంది సభ్యులకి మాకు భయంగా ఉంది. మా కుటుంబాలకు కానీ మాకు కానీ వాళ్ళు ఏమన్నా తలపెడతారేమో, ఇట్లా మీడియాకి ఇస్తున్నామని, ఇట్లా మేము సార్ని పై అధికారులను కలుస్తున్నామని ఏమన్నా చేస్తారేమోనని మాకు భయంగా ఉందండి. లోన్ తీసుకున్నాము, మాది అయిపోయింది లోను. మమ్మల్ని ఎందుకయ్యా ఇటేడు పెడుతున్నా మాధవి కనిగండి మాధవి మమ్మల్ని 60 ఏళ్ళు వచ్చినాయి అయ్యా, ఎక్కడి గడప దగ్గర పడకుండా మమ్మల్ని ఈ విధంగా నెల నుంచి అయ్యా మేము తిరగలేకపోతున్నాం. ఈ విధంగా చేస్తుంది అసలు ఏమన్నా అర్థం ఉందయ్యా? అందరూ ఆర్పి వీళ్ళంతా కలిసి మమ్మల్ని మోసం చేసి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకయ్యి కమ్మక్కయ్యి మాట్లాడుకుంటా మమ్మల్ని కలవనీయకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ కాడి రమ్మంటున్నారు, వెళ్ళమంటున్నారు, అక్కడే రమ్మంటున్నారు, ఇక్కడ రమ్మంటున్నారు, వెళ్ళమంటున్నారు. ఇదే పని అయ్యా, మేము తిరగలేకపోతున్నాం అయ్యా. నమస్కారం నాయన, మాకు న్యాయం చేయమని అయ్యా ఎవరైనా. సిరివెన్నెల గ్రూప్ సార్ మాది. అందరం కష్టపడేవాళ్ళు, అందరు దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఏ పూటకు ఆ పూటకు పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ మేము ప్రతి నెల రోజుల నుంచి ఎలా తిరుగుతున్నామంటే ఇంట్లో మగవాళ్ళు అసలు మీకు అయ్యేనా లోకం, అదేనా జీవితం అన్నట్టుగా మమ్మల్ని బయటికి వెళ్ళు అన్న దాకా కూడా మేము వచ్చేసాము. ఇదంతా కారణం ఎవరు? మాధవి గారు. మాధవి గారు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని రావడానికి మేము రోడ్డును పడాల్సి వచ్చింది. మా పని పెద్దవాళ్ళు ఉన్నారు ఇందులో, పాపం కాళ్ళు నొప్పులని వాళ్ళు కూడా ఒక రోజు తిరగన టైం కూడా ఉంటుంది. కానీ మేము ఎంత వంట చేయకుండా పొద్దున అనంగా వెళ్తామండి, కూడు నీళ్లు లేకుండా. అసలు ఎలా తిరుగుతున్నామో మాకే తెలుసు ఆ బాధలన్నీ. నెల రోజుల నుంచి మాకు ఏ న్యాయం జరగలేదు సార్, ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ న్యాయం జరగలేదు. మాకు న్యాయం కావాలి. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కోరుకునేది ఇది ఒక్కటే, అది డబ్బులు మొత్తం కట్టేసాము, మాకు న్యాయం చేయండి సార్, అంతే. శారీరక మానసిక వికాసాన్ని పెంపొందించే క్రీడలు విద్యార్థులకు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంహెచ్ ఓ మొవ్వ యేసుబాబు నారాయణ స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. స్థానిక గంగనమ్మపేటలోని నారాయణ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఏర్పాటు చేసిన డెల్టా జోన్ క్రీడా సమ్మిట్ 3 రోజుల కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ హెల్త్ విభాగం అధికారి మొవ్వ యేసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుబాబు మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మానసిక శారీరక వికాసం కోసం విద్యతో పాటు క్రీడలపైన విద్యార్థులు ఆసక్తిని పెంచుకుని రాణించాలన్నారు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించే తీరును స్కూల్ ఏజీఎం శివనాగరాజు వివరించారు. స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా స్కూల్ కోఆర్డినేటర్ తిరుమలరావు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీతత్వం అనేది కూడా ఈ స్పోర్ట్స్ నుంచే వస్తుంది. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది, వెనకటి రోజుల్లో అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్, అక్షరాస్యత శాతం తక్కువ ఉండేది. ఇప్పుడు అందరి బాగా పెరుగుతుంది. సో అందరికీ జాబ్స్ రావు. సో ఈ స్పోర్ట్స్ అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ వలన డిఫరెంట్ ఈ స్పోర్ట్స్ క్రీడాకారులుగా డెవలప్ అవ్వచ్చు. సో ఇలా అది ఒక ఉపాధి కూడా. అలాగే కాకుండా సో మెంటల్ రిలాక్సేషన్, సో ఏదైనా గేమ్, సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్సే కాకుండా సో అందరూ ఏదో ఒక డైలీ ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక క్రీడ అనేది సో ఆడుతూ ఉంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ప్లస్ మీరు ఆ చదువులో కూడా రాణిస్తారు, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉపయోగాలు ఉంటాయి ఈ స్పోర్ట్స్ వలన. ప్రస్తుత కాలంలో స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో ఫ్రెండ్షిప్ వాల్యూస్ డెవలప్ చేయటం, ఎఫెక్షనేట్ క్వాలిటీస్ డెవలప్ చేయటం, వాళ్ళల్లో ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్, టీమ్ స్పిరిట్, నెక్స్ట్ తర్వాత పీఈటీ పీరియడ్స్, స్పోర్ట్స్ పీరియడ్స్ అంటే కూడా ఇది ఒక ఎన్సైక్లోపీడియా అండి. గేమ్స్ ఆడటం ద్వారా స్టూడెంట్స్ ఆల్ సబ్జెక్ట్స్ని టచ్ చేసే విధంగా ఆ గేమ్స్లో ఇంటర్నల్ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. టైం ఒక సెకండ్ వాల్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. టీంని ఎలా మోటివేట్ చేసుకోవాలి,
వాళ్ళు విన్ అయిన వాళ్ళు విన్ అవుతారు, నెక్స్ట్ తర్వాత అదే సమయంలో ఇంకొకళ్ళు ఓడిపోవటం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ ఫెయిల్యూర్ నుంచి నెక్స్ట్ ఎలా గెలవాలి, లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం. ఈ క్వాలిటీస్ అన్నీ కూడాను డెవలప్ చేసుకోవటం ఒక నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే. అకాడమిక్స్ అంటే నారాయణ ఎంత స్ట్రాంగో మన అందరికీ తెలుసండి. దాంట్లో భాగంగా ఫిజికల్గా కూడా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి జోనల్ మీట్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. We are very happy to announce the NPL for the zonal level competitions for the kids. We could see all the smiles over here in the ground. I wish them all the best for the competitions who are participating, the winners and the participators, and I wish all the best for the kids. Thank you. మార్గశిర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు అమ్మవారికి పసుపు కొమ్ములతో విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమంతో అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో విశేషంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారికి సమర్పించిన పసుపు కొమ్ములను ప్రసాదంగా స్వీకరించారు. కార్యక్రమ విశిష్టతను ఈవో హరిబాబు మీడియాకు వివరించారు. సనాతనంగా ఎందరో ఈ మార్గశిర దుర్గాలు లక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అది అందరం చేయలేకపోయినా మన ఇళ్లలో మనం చేసుకున్నాం. ఇలా గుడిలో 10 మంది చూసి సంతోషించడానికి అమ్మవారికి పసుపు కొమ్ములతో మేము ఈ అలంకారం చేశాము. ఇవాళ పసుపు కొమ్ములతో అలంకారం చేసి అమ్మవారికి పూర్ణాలు నివేదన చేయాలని సంకల్పించాము. ఈ సంకల్పం సందర్భంగా ఇంతమంది భక్తులు ఈ పౌర్ణమి రోజు వియాస సేవకు వచ్చారు. ఈ వియాస సేవ గత 20 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం దేవాలయంలో. ఈ మార్గశిర గురువారాల కథ విన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామలింగేశ్వరపేట నందు వార్షికంగా ప్రతి నెల జరుగు పౌర్ణమి ఉత్సవాలలో మాస శివరాత్రి సందర్భంగా మాసశివరాత్రి మాసం మార్గశిర మాసం మాస శివరాత్రి పౌర్ణమి సందర్భంగా గురువారం ఈరోజు దేవాలయ ప్రాంగణంలో పసుపు కొమ్ములతో పసుపు గుంపులతో అమ్మవారి అలంకరణ జరిగింది. తదుపరి ఆ పసుపు కొమ్ములను దేవాలయంకి వచ్చిన భక్తులకు పంచడం జరిగింది. తదుపరి దశహారతులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతిని ఆయన స్వగ్రామమైన వేమూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు ప్రధాన కూడలి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్వర్గీయ రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ కొణిజేటి రోసయ్య పరిపాలనా దక్షకుడుగా పేరు పొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారన్నారు. అదే రీతిలో వేమూరు గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరన్నారు. కొందరు ఆయన కీర్తిని గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు నంబూరు గాంధీ మాట్లాడుతూ డాక్టర్ కొణిజేటి రోసయ్య ఆర్థిక శాఖ మంత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారని కొనియాడారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు బాదం వెంకట సుబ్బయ్య, తాళ్లు శ్రీనివాసు, కొమ్మూరు రమణ, డేరెళ్ల వెంకట సుబ్బారావు, అత్తోట శ్రీనివాస్, నారాయణ, గోనుగుంట్ల మురళి, కొమ్మూరు గోపి, కొలుపాకుల శివశంకర్, నంబూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కొణిజేటి రోసయ్య గారి 4వ వర్ధంతి మనందరం ఇక్కడ కలిపి చేసుకున్నందుకు మాకు సంతోషంగా. తర్వాత ఈయన ఈ గ్రామానికి బోళ్ళని సేవలు చేసిన కొంతమంది దాన్ని గుర్తించుకోకుండా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. తర్వాత మరి ఎవరు వెళ్ళినా ఏం చేసినా ఆయన పార్టీతో కానీ కులంతో కానీ చూడకుండా అందరికీ సహాయం చేశారు. ఇక్కడ కొంతమంది పార్టీని చూస్తూ ఆయన్ని పక్కన పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆయన మనం ఎల్లవేళలా ఎప్పుడు సహకరించుకోవాలి. వారు మన ఉమ్మడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మరి తమిళనాడుకి గవర్నర్గాను ఒక నెల 2 నెలల్లో కర్ణాటక కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా చేస్తున్నారు. వారు మన వేమూరుని ఎంతో అభివృద్ధి బాటలో ఆయన సొంత పనిలాగా ఇంట్లో పనిలాగా వేమూరులో కొన్ని సీసీ రోడ్లు కానీ, శివాలయం రోడ్డు కానీ, శివాలయం గుడి కానీ, ఎండోమెంట్ గుడి ఎన్నైతే ఉన్న అన్ని గుళ్ళైనా చాలా అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ కట్టించున్నారు. అదేవిధంగా మన మెయిన్ రోడ్లో ఉన్న రోడ్లు కూడా డెవలప్మెంట్ కారణం వారేను. వారిని
ఈరోజు స్మరించుకోవడం మన మధ్య లేకపోవడం మనతో బాధాకరం. వారి వర్ధంతి మనం జరుపుకోవటం మా అదృష్టంగా భావించి బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో గ్రామాల్లో మరింత మెరుగైన అభివృద్ధి సంక్షేమం మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన వివిధ రాజకీయ రంగ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు. యోగం ఉంటేనే దత్తయజ్ఞం చేసే భాగ్యం లభిస్తుంది. దత్త జయంతి వేళ దత్త వైభవ ప్రవచనం ద్వారా వివరించిన విశ్రాంత అడిషనల్ ఎస్పీ తిరుపతి పాండురంగ విశ్లేశ్వర్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.